రావణాసుడు సీతాదేవిని తీసుకెళ్ళి అశోకవనంలో ఉంచారు కదా. అశోకవనంలో ఉంచడానికి కారణం ఏంటంటే ఆడవాళ్ళు అశోక చెట్టు కింద కానీ అశోక చెట్టు ప్రాంతంలో కానీ ఉంటే వాళ్ళకి గర్భాశయ దోషాలు రావు. అందుకని అశోకవనం వేస్తారు. ఈ బెరడు నుంచి అశోకరిష్ట లాంటి మందులు చేస్తారు. ఆడవాళ్ళ గర్భాశయ దోషాలకి అశోక ఇస్తూ ఉంటారు, సంతాన కలగాలని అడిగినాయి. ఇది మన ప్రాంతంలో విపరీతంగా పెరుగుతుంది. ఇక్కడ లేవు. మనకి గుమ్మకోట అని అరకు దగ్గర ఒక ఊరు ఉందండి. పైన మల్లేశ్వర స్వామి అని శివలింగం ఉంటుంది, వాటర్ ఫాల్. అక్కడ 500 సంవత్సరాల క్రితం ఈ అశోకవనం ఉందండి. అసలు శ్రీలంక కన్నా బాగా పెరిగింది వైల్డ్. అంటే బాగా సూటబుల్ ఉంటుంది. ఇలాంటి రేర్ ప్లాంట్స్ మనం దాదాపు 150 రకాల రేర్ ప్లాంట్స్ మన దగ్గర ఉన్నాయి. ఇది మద్ది చిక్కుడు అండి. కాయ చిక్కుడుకాయలా ఉంటుందండి, అంటే మద్దికాయలా ఉంటుంది అన్నమాట చిక్కుడుకాయ. ఇది టైప్స్ తింటున్నారు. మనకు మార్కెట్లో ఎక్కడ దొరకు ఆలు కూడా పండించి అమ్మరండి. ఇది మటన్లో ఎంత ప్రోటీన్ ఉంటుందో మటన్లో దీనిలో ఆకులో గింజలో కాయలో కూడా ప్రోటీన్ ఉంటుంది. మామూలుగా వెజిటబుల్స్లో ప్రోటీన్ ఉండదు, వెజిటబుల్ లీఫ్లో ప్రోటీన్ ఉండదు, విటమిన్స్ ఉంటాయి. హై ప్రోటీన్ ఉన్న వెజిటబుల్ అండి ఇది. ఈ ఆకులో ప్రోటీన్ ఉండదు. ఆకు కూర వండుకోవచ్చు, కాయలు కూర వండుకోవచ్చు, వెరీ టేస్ట్. ఒక గింజ తెచ్చామండి, ఇప్పుడు 10 మొక్కలు అయ్యాయి. నెక్స్ట్ ఇయర్ 100 అవుతాయి. నెక్స్ట్ ఇయర్కి 1 ఎకరం వేస్తాం అన్నమాట. ఇది బంగాళదుంప గాలిలో కాస్తుంది. అది చెట్టుకి తీగ పాకి ఆ తీగకి ఎలబడి కాస్తాయి బంగాళదుంపలు అయ్యి. ఎయిర్ పొటాటో అంటారు దీన్ని. ఇది మనకి ఇక్కడి నుంచి హిమాలయాల వరకు ఉంటుంది మొక్క. మన ప్రాంతంలో విపరీతంగా ఉందండి, కేరళలో లేదు. ఇది మామూలుగా కూర వండి తింటారు. మామూలుగా బంగాళదుంప ఏమవుతుంది, కీళ్ళనొప్పులు అని చెప్తారు. ఇది తింటే కీళ్ళనొప్పులు తగ్గుతాయి. ఇది తింటే మొక్క నొప్పులు కీళ్ళనొప్పులు తగ్గిపోతాయి అన్నమాట. ఇలా రేరన్నీ కలెక్ట్ చేసాం మనం. ఇది ఫిరంగి చెక్క అండి. ఇది ఆల్ స్కిన్ డిసీజ్ తగ్గిపోతాయి. ఎక్స్టర్నల్ ఇంటర్నల్ కూడా వాడతారు అన్నమాట ఫిరంగి చెక్క. అంటే యాక్చువల్లీ ఫిరంగి చెక్క ఎందుకు తిన్నారంటే ఫిరంగి రోగం ఉంటుంది. ఫిరంగి రోగం అంటే బ్రిటిషర్స్ వచ్చినప్పుడే మనకి సుఖవ్యాధులు వచ్చాయి, అంతకుముందు లేదు. అందుకు ఫిరంగి రోగం ఉంటుంది. ఈ స్కిన్ డిసీజెస్, సెక్సువల్ డిసీజెస్ వస్తాయి కదా, వాటిని ఫిరంగి రోగం ఉంటుంది. అందుకు ఫిరంగి చెక్క. ఇది ఫిరంగిలా పని చేస్తాను, ఫిరంగి చెక్క అని పేరు పెట్టారన్నమాట. ఇది మామూలుగా షుగర్ పేషెంట్స్కి పంచదార బెల్లం వేసుకోవాలంటే భయం కదా. ఇది గురివిందాకండి, మనం కనిపించే గురివిందాకే. తింటే తీగా ఉంటుందండి. ఇందులో గ్లూకోజ్, సుక్రోజ్ ఉండవు. ఇది షుగర్ లెవెల్స్ పెరగవు. స్వీట్లో వాడేసుకోవచ్చు. ఇది పొడి చేసేసి మీరు టీలో, కాఫీలో, సున్నుండలో, స్వీట్లో వేసేసుకోవచ్చు. అలాగని వెగటగా ఉండదు, చాలా టేస్టీగా ఉంటుంది. మన దగ్గర విపరీతంగా పెరుగుతుందండి. ఈ లీఫ్ మనం ఎండబెట్టి పౌడర్ చేసి స్వీట్ కింద బయట పంపిస్తాం ఉంటుంది. ఈ రైతులకు మంచి ఇన్కమ్ అండి. ఇప్పుడు గింజ ఇన్కము, ఆకు ఇన్కము. దీని రూటు నార్మల్ డెలివరీ వాడతాను. గురివింద రూటు నార్మల్ డెలివరీస్కి వాడతామండి. ఒక స్టిక్ తయారు చేస్తాం, మొలక కడితే నార్మల్ డెలివరీ అయిపోతుంది. సైంటిఫిక్ అప్రూవ్డ్. ఇప్పుడు ఇంగ్లీష్ డాక్టర్ కూడా అది రాస్తారన్నమాట. నేను డాక్టర్ గారి దగ్గరికి గ్యాస్ ప్రాబ్లం గురించి వచ్చాను. గ్యాస్ భీమవరం, హైదరాబాద్, ఏఐజీ, జీవీ రావు గారు అన్నీ తిరిగాను, ఎక్కడా తగ్గలేదు నాకు. తినక ముందు ట్యాబ్లెట్, తిన్నాక సిరప్ తాగేవాడిని. కానీ మా ఫ్రెండ్ ఒక ఆయన వెంకటేశ్వరరావుని తీసుకొచ్చారు నన్ను. వారు వచ్చిన తర్వాత వారం రోజులకే డాక్టర్ గారు అయితే ఇంగ్లీష్ మెడిసిన్ కూడా వాడమన్నారు, కానీ నేను వాడలేదు. వారానికే మానేసి ఇంగ్లీష్ మెడిసిన్ కూడా ఈ వారం నుంచి తగ్గడం మొదలెట్టింది. ఇవాళ మొత్తం టోటల్ గ్యాస్ ఈ ట్యాబ్లెట్ తప్ప వేరే వాటలా అంత అద్భుతంగా పనిచేయింది. అది చెప్పడానికి వచ్చాను నేను ఈయన దగ్గరికి. కేవలం మందులు మామూలుగా కొరియర్లో వస్తాయన్నారు, కానీ నేను ఉందే ఈయన చూసి కృతజ్ఞత చెప్పి వెళ్దామని వచ్చాను ఇక్కడికి. బాగా పనిచేసింది, చాలా ధన్యవాదాలు. హాయ్ అండి, నా పేరు విజయలక్ష్మి. నేను పాలకొల్లు నుంచి వస్తున్నామండి. నాకు 1 year అయింది బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి పెరాలసిస్ వచ్చింది. ఇక 3 months నుంచి ఇక్కడ వర్మ గారి మెడిసిన్స్ వాడుతున్నాను. 2nd dose వేసుకుంటున్నప్పటి నుంచి నాకు రిజల్ట్ బాగుందండి. కొద్దిగా రిజల్ట్ కనిపించింది, బాగుంది. మందులు వేసుకుంటుంటే బాగుందండి. నడవడం కూడా కొంచెం ఫ్రీగా నడుస్తున్నానండి. ఇప్పుడు ఈ మందులు వాడడం మొదలుపెట్టిన తర్వాత కొంచెం ఫ్రీగా నడవగలుగుతున్నాను కొద్దిగా. అండి మాది ఏలేశ్వరం. మాకు డాక్టర్ గారి దగ్గర వచ్చిన తర్వాత మందులు చాలా బాగా పనిచేసాయండి. దైవబలం కూడా మాస్టర్ గారికి ఎక్కువ ఉందండి, మా డాక్టర్ గారికి. అందువల్ల మాకు ఆరోగ్యం కూడా బాగుంటుందండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మందులు బాగా పనిచేస్తున్నాయండి. మాకు ఆరోగ్యం బాగుందండి ఇక్కడికి వచ్చాక. నాకు షుగర్ అండి, మోకాళ్ళ నొప్పులు, మోషన్స్ అయిపోయాయండి బాగా. డాక్టర్ గారు ఇచ్చిన మందులతో 12 సంవత్సరాలు మోషన్స్ అండి నాకు.
ఇక్కడికి వచ్చిన తర్వాత మోషన్స్ తగ్గిపోయండి, చాలా బాగా మందులు పనిచేసాయండి. అందరికీ నమస్కారం. నా పేరు సత్యనారాయణ, రాజమండ్రి మాది. నేను ఈ డాక్టర్ గారి దగ్గరికి 2021 నుంచి వస్తున్నాను. నాకు మెయిన్ ప్రాబ్లం అంటే C1 to C5 5 రిస్కులు దెబ్బతిని ఉన్నాయి. అప్పుడు అందరూ కూడా డాక్టర్స్ అందరూ కూడా దానికి ట్రీట్మెంట్ లేదు, ఇంకా టోటలీ బెడ్ రెస్ట్ అని చెప్పారు. కానీ డాక్టర్ దగ్గరికి వచ్చిన తర్వాత 1 మంత్లోనే నేను లేచి మామూలు తిరుగుతూ అన్ని విధాలుగా నార్మల్ అయి ఉన్నది ఇప్పటికీ. అలాగే నా ద్వారా లేవలేని పేషెంట్స్ ఎంతోమందిని డాక్టర్ గారికి వీడియో ద్వారా కానీ పర్సనల్ కానీ తీసుకొచ్చి చూపించాను. వాళ్ళందరూ కూడా ఈరోజు చక్కగా లేచి నడవగలుగుతున్నారు. కాబట్టి మన డాక్టర్ గారు దయ వల్ల మేమంతా కూడా చాలా హ్యాపీగా, ఆనందంగా, సంతోషంగా ఉన్నాం. మొత్తం మా ఫ్యామిలీ మొత్తం అంతా కూడా ఇక్కడి డాక్టర్ దగ్గరికి వస్తాం మేము. నాతో పాటు కొన్ని వందల మంది వచ్చి ఉంటారు ఇప్పటికి. వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా, ఆనందంగా ఉన్నారు. ఆయురారోగ్యాలతో ఉన్నారు అందరూ.